ఒక కొంప కూల్చాలంటే ముందు బ్యాంకు కన్నం వేయాలి. ఆ పనిలోనే ఉన్నావా? అంత సీన్ లేదులే గాని ముందు డబ్బుల్ది వాట. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినడం అంటే ఇదే. అంత మాట ఎందుకులే గాని నువ్వేమన్నా మామూలుడివే, రుద్రవరం హీరోవి. ఏ బోరుగా ఉందా? ఎలా ఉందో నువ్వు తగిలించుకున్న మాస్క్ తీసి అడిగితే చెప్తాను. నువ్వసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడ దాచావు? నీ అందం చూసి మతిపోయింది, అందుకే తీసుకొచ్చాను. చలా చూడు, నువ్విప్పుడు చీరవైపి అవతల పారేయాలి. ఏయ్, నాలుక తెగిపోద్ది, జాగ్రత్త. నువ్వు ఒంటరి దానివి, మేం ముగ్గురం ఉన్నాం. ఏం చేస్తావు? ఎంతసేపు పెనుగులాడతావు? ఏయ్, అక్కడే ఆగిపో. ఇంకొక్కడుగు ముందుకు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? కొద్దిసేపు ఈ గదిలో అటు ఇటు పరిగెడతావు. ఆ తర్వాత నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మాత్రం మీకు లొంగను. నా గొంతు నేనే పిసుక్కుని చచ్చిపోతాను. చచ్చిపోవడానికే నిన్ను తీసుకొచ్చింది. మరెందుకు తీసుకొచ్చావు? ముందే నీకన్ని విషయాలు చెప్పడానికి నేనేమి వెర్రి వెంగళప్పని కాదు. మర్యాదగా చీర విప్పు. మళ్ళీ అదే కూతుకొస్తున్నా నిన్ను. చూసావా, విసరడం కూడా చేత కాదు. అయినా నేనేమీ చేయను. ఒక్క చీరతో ఎన్ని రోజులను ఉంటావు? నువ్వు అశోకవనంలో సీతవి కాదు. ఇంకా స్నానం చేయకుండా పాత చీరతో ఉంటే గబ్బు. రేయ్, ఆ చీరటివ్రా. నేను తలుచుకుంటే నేనేమైనా చేయగలను, కానీ నీ అవసరం మాకుంది. అందుకే నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. నువ్వు చిరత పుల్లాంటి దానివని నాకు తెలుసు. అది నీ ఒంటి మీదకే, గొంతు చుట్టూ బిగించుకోవడానికి కాదు. మళ్ళీ వస్తా. బలిచ్చే ముందు చాలా తతంగం ఉంటుంది. ముందది పూర్తి కావాలి. పదండ్రా. అల్లుడు, అల్లుడు, అల్లుడు. అత్త, ఏంటత్త అంత ఉత్సాహంగా ఉన్నావు? ఆ దీక్ష గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుందది? దీక్ష గురించి కాదరా, ఇంకో ద్రోహి గురించి తెలిసినది. ద్రోహి? ఎవడొత్తా వాడు? ఇంకెవడు, విరాట్ గాడు. విరాట? నీ ప్రాణ స్నేహితుడు. ఎవరి కోసం నువ్వు కటకటాలకి పోయినావో ఆడి సంగతే చెప్తున్నాను. మనం వాడిని గెంటేశాం. వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాడేలా కనిపించాడు? ఎలా కనిపించినాడని వివరాలు కాదు, భద్ర. ఈ భద్ర తలుచుకుంటే పెద్ద మారునే వేళతో సహా పెగిలించేస్తుంది. ఆడు ఆడు ఆ యశోధర్తో చేతులు కలిపినాడు. మనకి వ్యతిరేకంగానా? ఆ అసలు వాడిని ఆ రోజే వేసేయాల్సింది.
అసలే ఓ కేసులో ఇరుక్కున్నాం. వాడు ఎక్కడో దేశాలు పట్టిపోయి కలో గంజ తాగి బతుకుతున్నాడు అనుకున్నాం. ఆ పని నీతో చేయిస్తాడాడు కదా అజయ్. అట్టంటోడు ఎంతకైనా తెగిస్తాడు. మంచి చెళ్ళు చూడు. మనం కాకపోతే ఇంకొకళ్ళు, వాడు కాకపోతే మరొకళ్ళు. ఇంతకీ వాడు యశోదర దగ్గరికి ఎందుకు చేరాడు? వాళ్ళకైనా బుద్ధుండాలి కదా. వాడు ముంచేస్తాడని వాళ్ళకైనా తెలీదా? దానికి కండ్లెప్పుడు నెత్తి మీద ఉంటాయిరా. దానికి కార్తీక మీద కక్ష ఉండాది. దీక్షను అడ్డం పెట్టుకుని ఆ కక్ష తీర్చుకుందాం అనుకుంటాడది. అంటే ఇప్పుడు దీక్ష వాళ్ళ దగ్గర ఉందా? ఆగురా, ఇప్పుడే కదరా పుట్టలోంచి పాము బయటకొచ్చినది. అసలు వాడు ఆ యశోదర కాడికి ఎందుకు పోయినాడో, ఆ యశోదర వాడిని ఎందుకు రానిచ్చినాదో ఇవన్నీ ముందు ముందు బయటపడాలా. ఈ విషయం కార్తీక్ తెలిసేటట్టు చేస్తే మన మీదకు రాడు. వాళ్ళు కొట్టుకు చేస్తారు. మన చేతులకు మట్టంటదు. అంతేనా? అంతేనా నీకు అర్థమైనది? ఆడితో నువ్వు చేతులు కలిపినందుకు ఇరాట్ ఏం చేయాలా? ఆ దీక్షతో ఎట్టాగైనా కేసు దింపించేసి నిన్ను బయటపడేయాలా? హిరాటగాడు అట్లాంటి పని చెయ్యలేదంటే తనకు ఎవ్వరూ అడ్డుగా ఉండకూడదనుకుంటాడాడు. మళ్ళా ఆ రుద్రవరంలో తన అన్నకి బదులు తనే రాజ్యం వెళ్ళాలనుకుంటాడాడు. తన ఇంట్లో ఆ ఒక్కడు తప్ప అన్ని పీనుగలు గాల్లో కలిసిపోయినాయి. మొత్తం ఆస్తంతా తన చేతిలోకి రావాలా? అది ఆడి యశప ఆలోచన. అవునత్త, నేను మందు మాత్రమే తాగుతాను. వాడికి ఇంకా చాలా చాలా అలవాట్లున్నాయి. వాడు విపరీతంగా ఖర్చు చేసి జల్సాగా బతకాలనుకుంటాడు. ఇప్పుడు చేతికి రూపాయి దొరక్క అల్లాడిపోతున్నాడు. వాడికి మంచి రోజులు అయిపోయినాయి అల్లుడు. ఎవరితో పెట్టుకోకూడదో ఆళ్లతోనే తగు పెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి ఆ విరాట్ గాడు మనకు శత్రువు. నువ్వీడ జైల్లో చిప్పకూడ తింటా ఉంటే ఆడిపోయి పెద్ద పెద్ద హోటళ్లలో మందు తాగుతా ఉంటే చూస్తా కూర్చోనికి మనమే ఎట్టోళ్ళం కాదురా. నయాల్ది నీ పెండ్లం యాడుందో ఆడికి తెలిసే ఉంటాది. అది మనకు తెలియాలా? ఆడికి ఈ భూమి మీద నూకలు చలిపోయినట్లే. రే విరాట్, నాకు కనపడకు. కనపడితే కంఠం పిసికి చంపుతాను. శభాషరా అల్లుడు. అదిరా నా అల్లుడంటే. తిననీరా, ఎంత తింటాడో తినని, ఎంత తాగుతాడో తాగని. కడకి ఆడి సావు ఈ భద్ర చేతిలోనే రాసి పెట్టుండాది. అదను కోసం చూస్తా ఉండాను. మన శత్రువులోకి ఇంకోటి చేరిపోయినాడు. అందరికీ కలిపి ఒకే పాలి ముహూర్తం పెడతాను. సార్, లగేజ్ తీసి లోపల పెట్టు. అలాగే సార్. ఆవో బాబీ. గెస్ట్ హౌస్ బాగుంది కదా బాబీ?
బాగాలేదు. ముంబై షహర్ వేరే కాబట్టి మనం పని మీద వచ్చినప్పుడు ఇలాంటి చోట్ల ఉండడం మంచిదే. గుడ్ సెలెక్షన్. అవసరమైతే తప్ప మనం ముంబై మనుషుల్ని వాడుకోకూడదు. లోకల్లో కొంతమందిని హైర్ చేసుకుందాం. ఠీకాయ్ బాబీ. నువ్వు ముందు డాక్టర్ రవీంద్రని పట్టుకో. వాడితో నిజాన్ని కక్కించాలి, వీలైనంత త్వరగా. ఠీకాయ్ బాబీ. చంద్రముఖి, be ready to die. హలో, ఎవరు? అపరిచితుణ్ణి. నాకెందుకు ఫోన్ చేసావు? నీ కార్ రోడ్డు మీద పరుగులు తీస్తుంది. నువ్వు అటు ఇటు చూస్తూ వెతుక్కుంటున్నావు. రన్నింగ్ కామెంటరీ వద్దు, అసలు విషయానికి రా. నువ్వు ఎవరి కోసమైతే వెతుక్కుంటున్నావో ఆ వ్యక్తి నా దగ్గరుంది మిస్టర్ కార్తీక్. గుండెల్లో బాంబు పేలిందా? జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయి, లేకపోతే నీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వెళ్ళిపోతావు పైలోకాలకి. రాయ్, మర్యాద మర్యాద మిస్టర్ కార్తీక్. నీకేం కావాలి? వసుధ, వసుధ కావాలి. వంకర్ టింకర్గా మాట్లాడొద్దు, సూటిగా మాట్లాడమని ముందే చెప్పాను. ఆహా, అలాగే. నీ ముద్దుల చిల్లల గురించి వెతుక్కుంటున్నావు ఎంతో ఆరాటంగా. ప్రస్తుతం దీక్ష నా దగ్గరుంది. నేను నమ్మను. నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు కార్తీక్. అందుకే మీ ఇంటికి DVD పంపించాను. అది నీకు అందుతుంది. ఆ DVD చూస్తే దీక్ష ఎలాంటి స్థితిలో ఉందో, తనేం మాట్లాడిందో వింటే ముందు వసుధ గుండె ఆగిపోతుంది. రాయ్, అరవకు. వసుధ నీ ముందు కుప్ప కూలిపోయాక అప్పుడు రివైండ్ చేసి చూస్తావు. ఆ తర్వాత నీ చాప్టర్ క్లోజ్. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకేం కావాలి? చెప్పానుగా, వసుధ ప్రాణాలని. అయినా ఇంకా ఆలోచన చేస్తావేంటి కార్తీక్? ప్రతి క్షణం నీకు డేంజర్. ట్రై యువర్ లక్. రాయ్, రాయ్.
నమస్తే మేడం. నమస్తే. ఎవరు మీరు? ఈ DVD శంకర్ సూరి గారు పంపించారు. దీన్ని మిమ్మల్ని వెంటనే చూడమన్నారు. ఆ ముంబై వాళ్ళ ఫోటోలేమో. ఎవరు? ఒకసారి తలుపు కొట్టి వచ్చేదాకా ఆగలేరేమో. ఏం మనుషులు. మీరా? ఎందుకింత కంగారు పడుతున్నారు? మీరెప్పుడు ఇన్నిసార్లు తలుపు కొట్టరు కదా. నువ్వెక్కడో లోపల గదిలో ఉన్నావేమో అనుకున్నాను. అయినా నా భయాలు నాకున్నాయి. ముంబై గ్యాంగ్తో ప్రమాదం ఉందని చెప్పాను కదా. ఏమండి, ఇంతకు ముందే మీరు మనిషిని పంపించారు కదా. అతను DVD ఇచ్చెళ్ళాడు. అది చూడమన్నాడు. చూసేలోపు మీరే వచ్చేశారు. మీరు వస్తున్నప్పుడు వేరే మనిషిని పంపించడం ఎందుకు? మీకంటే ఎక్కువ నాకే ఆరాటంగా ఉందండి. నేను చూడబోయేది వాళ్ళిద్దరినా కాదా అని. వస్దా, కొంచెం మంచినీళ్ళు తెస్తావా? ఇంత టెన్షన్లో ఉంటే మంచినీళ్ళ కోసం ఒక్క నిమిషం ఆగలేరా? కావాలంటే మీరే వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసుకోండి. ఇదేంటండి, పాటల DVD పంపించారేంటి? నేనే DVD పంపించలేదు. మీరు పంపించలేదా? మీ పేరే చెప్పి ఇచ్చాడు. నా పేరు చెప్పి ఇప్పుడు DVD ఇచ్చాడు. రేపు బాంబు ఇస్తాడు. తీసుకోవడమేనా? అందుకే ఏ పని చేసే ముందైనా నన్ను అడగమని చెప్తాను. ఇదెవరు చేసుంటారు? ఎవరో ఆకతాయిలు చేసుంటారు. లేదా నేను ఆట పట్టించడానికో మనల్ని అయోమయంలో పడేయటానికో చేస్తుంటారు. నాకిప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉందండి. దీక్ష కూడా లేదు. ఉన్నా మేము ఆడవాళ్ళం. మీరెప్పుడు ఇంట్లో ఉంటారో ఎప్పుడు బయటికి వెళ్తారో తెలీదు. ఓ పని చేయండి, మీరెక్కడికి వెళ్ళినా మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి. అది కుదరదు వస్తా. నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. నీకు తెలియని వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడుకో. ఎవరైనా తెచ్చిచ్చినా తీసుకోకు. నేను ఇంట్లో లేకపోతే నాకు ఫోన్ చేయి. ఇందాక మంచినీళ్ళు కావాలన్నారు కదా, తీసుకురానా? మంచినీళ్ళు ఏం వద్దులే కానీ
వేడిగా టీ తీసుకురా. మ్.